ఎల్లారెడ్డిపల్లి నూతన పాలకవర్గమైనటువంటి మా గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరి మొట్టమొదటి తీర్మానం ఏదైతే ఉందో అది మారక ద్రవ్యాల నియంత్రణ. ఏదైతే యువకులు మారక ద్రవ్యాల వైపు గంజాయి వైపు దారి మళ్లించిన తరుణంలో మా మొట్టమొదటి తీర్మానం ఏదైతే ఉందో ఏదైతే యాంటీ డ్రగ్స్ రూపంలో మేము ముందరికి వెళ్తున్నాం. అది ప్రజలు కూడా చాలా హర్షిస్తున్నారు. ఇలాంటి నిర్ణయము చుట్టుపక్కల గ్రామాలు కూడా చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారని హర్షిస్తున్నారు. ఎందుకంటే యువత ఇప్పుడు నిరుద్యోగ యువత ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డ్రగ్స్ వైపు వెళ్ళడం, మారక ద్రవ్యాల వైపు వెళ్ళడం, ఏదైతే గంజాయి వైపు వెళ్ళడం వల్ల మేము ఈ నిర్ణయం మొట్టమొదటి తీర్మానంలోనే మా గ్రామ పంచాయతీ తరఫున పాలకవర్గం తరఫున తీసుకోవడం జరిగింది. అయితే ఈ యువతకు మేము ఏదైతే ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ ఏదైతే చిన్న మనము జాబ్ సౌకర్యాలు కల్పించడం మేము అవి ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నాం. యువత ఏదైతే ఉన్నారో మా ఎల్లారెడ్డిపల్లి యువత అందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. పెద్ద మనుషులు కానీ మహిళలు కానీ గ్రామస్తులందరూ కూడా మా పాలకవర్గ తీర్మానాన్ని అందరూ మంచి ఆమోదం తెలిపి హర్షణీయంగా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఉన్నతమైన ఒక వినూతమైన నిర్ణయాన్ని మేము తీసుకోవడం ఒక మంచి మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మొట్టమొదటిగా మేము భావిస్తున్నాం. దానికి ముందు మేము ఏదైతే ఒక మంచి ఆలోచనతోటి కోతుల బెడద అని చెప్పాం, ఆ కోతుల బెడద కూడా ఏదైతే మేము లేకుండా చేస్తున్నాం మెల్లిమెల్లిగా. కోతులు కూడా పూర్తిగా విలేజ్ నుంచి తరిమేయడం జరిగింది. దానికి కూడా ఒక వినూత్న ఆలోచన చేయడం జరిగింది. ఇవాళ ఒక పిల్లలు యాక్సిడెంట్ వల్ల ఎంతో యువత చాలా మరణాలు కానీ యాక్సిడెంట్ వల్ల ఇబ్బందులు కానీ చాలా అవుతున్నాయి. ఏదైతే మనం రోడ్డు మీద 2 వీలర్స్ ఏదైతే పోతారో దూర ప్రయాణికులు అందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండడం వాళ్ళకు మేము హెల్మెట్ సహాయం చేసినాం. ఇవాళ మా గ్రామ పంచాయతీ నుంచి ప్రతి ఒక్కరికి హెల్మెట్ సదుపాయం ఇలా మేము కల్పించడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కటి ఒక వినూతమైన ఆలోచనతోటి మా ఎల్లారెడ్డిపల్లి గ్రామ పంచాయతీని మా నూతన పాలకవర్గం, గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు, గ్రామస్తులు, మహిళలు అందరూ కూడా సహకారంతో ఇంకా ముందుకు తీసుకెళ్తామని మేము మాట ఇస్తున్నాం. మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామం మొన్న 14 తారీఖు నాడు జరిగిన ఎన్నికల్లో పటంల సుజాత శేఖర్ గారు అండ్ ఈ ఛానల్ గెలవడం జరిగింది. గెలిచిన తెల్లారే మొదటి తీర్మానం ఏంటి అని అంటే డ్రగ్స్ రహిత గ్రామంగా తీర్మానం చేయడం జరిగింది. డ్రగ్స్ ఏంటి అని అంటే ఇది 2 రకాలల్లో చెడుదారులకు దారి తీస్తుంది. ఒకటి మధ్యమత్తులో ఉన్నప్పుడు తీసుకుందాము అని, అది ఎట్లా వస్తుందో ఎట్లా పోతుందో ఎవరు తెలుస్తలేదు. కానీ దాని మీద తీర్మానం చేసి మొట్టమొదటి అడుగు వేసినటువంటి ఈ పాలక వర్గానికి ఒక గ్రామ పౌరుడిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా ఊర్లకు డ్రగ్స్ తీసుకురానియకుండా చేయడం ఒకటి, యువతకు దానికి బాధితులు ఉన్నటువంటి గుర్తించి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ను చేయించి ఈ డ్రగ్స్ రహిత గ్రామంగా యువత ఆరోగ్యమే లక్ష్యంగా ఈ తీర్మానానికి ప్రతి ఒక్కరు కట్టుబడి మేము ఈ పాలక వర్గానికి మా వంతు సహాయం మేము చేస్తాము. ఈ యొక్క తెలంగాణ కానీ దేశంలో కానీ మొట్టమొదటి డ్రగ్స్ రహిత గ్రామంగా గుర్తింపు తెచ్చుకునేందుకు మా వంతు సహకారం తప్పనిసరిగా ఈ పాలక వర్గానికి మేము అందజేస్తాం. ఇది ఒకవేళ ఎవరైతే చేరవేస్తున్నారో డ్రగ్స్ కానీ లేకపోతే ఎవరైతే వస్తున్నారో దాన్ని తీసుకొని చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులు కూడా సిఫారసు చేస్తాము. దీనికి డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమం చేపట్టండి, దుశ్చర్యలకు పాల్పడ